అందరూ బాగున్నారా? ఏంటండి బాగున్నారా? ఓ నా ప్రియమైనటువంటి సంగమా, మంచి రిప్లై ఇచ్చారు. మేము బాగున్నాం. ఓ థ్యాంక్ యూ. మరి బ్రదర్ ఇంతకుముందు చెప్పారు, మన స్తుతుల మీద ఆశీనుడయ్యేటి దేవుడు, ఆయన మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు అని. యు బిగ్ క్లాప్ టు జీసస్. ఆయన ఘనపరుస్తాం. ఆయన మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీ మధ్యకు, మీ ముందు నిలబడటానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, ఆయన మన ప్రధాన కాపరి, మన జ్యేష్ఠ సహోదరుడు, అంతేకాదు మన నిజమైన స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నేను ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడాలని అనుకున్నాను. ఆ ఇద్దరు వ్యక్తులు నాకు, బైబిల్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు నాకు చాలా ఇష్టం. నిన్న ఉపవాస ప్రార్థనలో బ్రదర్ ఒక మాట అన్నారు, అడిగారు, బైబిల్లో మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి చెప్పి ఎందుకు మీకు ఇష్టమో అది కూడా తెలియపరచండి అని మరి బ్రదర్ అడిగారు. కొంతమంది అనేక ప్రవక్తల పేర్లు, నాయకుల పేర్లు చెప్పారు. నాకు చెప్పాలని ఉంది కాబట్టి, కానీ చెప్పలేకపోయాను. ఎందుకంటే నేను ఈరోజు దాన్ని నేను తెలియపరచాలనుకున్నాను కాబట్టి ముందుగా నేను దాన్ని చెప్పలేకపోయాను. ఇప్పుడు బైబిల్లో మనకున్నటువంటి పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో ఒక వ్యక్తి, ఒక ప్రవక్తని తీసుకున్నాను. కొత్త నిబంధనలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి దేవుని సువార్తను తూచా తప్పకుండా, దేవుని మాటను లోబడి, దేవుని సువార్తను సంపూర్ణంగా దేవుని పరిచర్య చేసినటువంటి వ్యక్తి. ఈయన నాకు చాలా ఇష్టం. అప్పుడే మీకు తెలుసుంటుంది ఎవరు? పౌలు భక్తుడు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తి, తన మరి పరిచర్యను, దేవుని యొక్క పరిచర్యను సంపూర్ణంగా చేసినటువంటి వ్యక్తి. మరి ఒక వాక్యం మనం చదువుకుందాం. 1వ కొరింథీ 11వ అధ్యాయం 1వ వాక్యం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కొరింథీ సంఘానికి చెప్తున్నటువంటి మాట. అనేక సంఘాలు ఆయన ప్రారంభించాడు, మంచి బోధలు చేశాడు. ఆ సంఘాలను అలానే వదిలేయలేదండి. ప్రతి నిత్యము సంఘాలకు లేఖలు రాస్తూనే ఉంటాడు. సువార్తను ప్రకటించి ఆ రక్షణలోకి నడిపించిన తర్వాత వారి యొక్క స్థితిగతులు, వారు సక్రమంగా సంఘానికి వెళుతున్నారా, వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఆత్మలో వారు ఎలా ఎదుగుతున్నారు, మరి ఎలాంటి వాక్యాన్ని వారు వింటున్నారు, తప్పుడు బోధలు ఏదైనా వింటున్నారా, తప్పుడు బోధల వైపు వాళ్ళు తిరుగుతున్నారా, ఇవన్నీ కూడా గమనిస్తూ
ఆ సంఘాలకు లేఖలు రాస్తూ ఉంటాడు. చాలా గొప్ప పరిచారకుడు. అయితే ఈ పౌలు గురించి కొన్ని విషయాలు మనం ముందుగా తెలుసుకోవాలి. ఎవరు ఈ పౌలు? అతని వ్యక్తిత్వం ఏంటి? పౌలు ఎందుకు ఈ మాట అంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే సంఘంలో, అంటే నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే సంఘంలో నడవటం లేదని అర్థం, తప్పిపోతున్నారని అర్థం. అందుకని ఆ మాట హెచ్చరిక చేస్తున్నాడు. సరే, ఈ పౌలు భక్తుడు, అతని గురించి ముందుగా మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క మెసేజ్కి మీరు ఏం పేరు పెట్టుకున్నా, అంటే దేవుని మాటకు లోబడిన వ్యక్తి అని పెట్టుకున్నా పర్వాలేదు, లేదా దేవుని సువార్తను సంపూర్ణంగా చేసినటువంటి వ్యక్తిని పెట్టుకుని వచ్చినా పర్వాలేదు, లేదు సువార్త పరిచర్యకు ఆదర్శంగా వ్యక్తులను తీసుకుందామని పెట్టుకున్నా పర్వాలేదు. మీరు ఏదైనా దీనికి సబ్జెక్టు పెట్టుకోవచ్చు. ఈ వ్యక్తి అంటే మొట్టమొదట నేను నూతన నిబంధనలో ఉన్నటువంటి మరి ఎన్నుకున్నటువంటి పౌలు భక్తుని గురించి నేను చెప్తున్నాను. గొప్ప పండితుడు, పాండిత్యము గలవాడు, గమలేయుల పాదాల దగ్గర కూర్చొని ఆ విద్యను అభ్యసించినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పఠించినటువంటి వాడు. ధర్మశాస్త్రం అంటే అతనికి కొట్టినటువంటి పిండి. మరి అంతేకాదండి, అతను యూద వంశంలో పుట్టినవాడు, యూదుడే కాదు, రోమా పౌరసత్వాన్ని కూడా కలిగినటువంటి వ్యక్తి. చాలా జ్ఞానవంతుడు, చాలా గొప్పవాడు. అదండి, తన్ను తానుగా అతనే చెప్పుకున్నాడు. ఎక్కడంటే మరి అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 26వ అధ్యాయంలో అగ్రిప్ప రాజు దగ్గర సభలో నిలబడి ఆయన మాట్లాడుతున్నాడు. అగ్రిప్ప రాజా, నేను తార్సువాడను, యూదుడును, గమలీయుల పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడిని, ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వాడిని. నా బాల్యము, నా యవ్వన దశ ఎలాంటిదో సమస్తము నేను నివసించినటువంటి ఆ పట్టణంలో వారికి అందరికీ తెలుసు. అంతటి వాడినని ఆయనే అగ్రిప్పరాజుతో మరి ఆయనే చెప్పుకుంటున్నాడు. మరి ఇంతటి వ్యక్తి అన్నీ చేశాడు. ధర్మశాస్త్రం గురించి తెలుసు, పవిత్రమైనటువంటి నిష్ట కలిగినటువంటి యూదుడు, ఇంత మంచి వ్యక్తి. మరి కొన్ని దుర్గుణాలు కూడా ఆయనలో ఉన్నాయి. ఏమిటి ఆ దుర్గుణాలంటే, పరిశుద్ధులు ఎవరైనా ఊపడితే చాలు వారిని హింసించేవాడు, క్రైస్తవులను హింసించేవాడు. మరి సంఘాలకు వెళ్ళి క్రైస్తవులను కొట్టేవాడు.
చూడండి ఎలాంటి వ్యక్తి. ఆ పరిస్థితులంటేనే పడదు. యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ హింసించినటువంటి వ్యక్తి, అనేకులను గాయపరుస్తూ ఉంటాడు. ప్రధాన యాజకుల యొద్ద అధికారము పొంది వారి దగ్గర నుంచి తాకీదులు పుచ్చుకొని క్రైస్తవుల్ని తీసుకొచ్చి చెరసాలలో వేయించి వారిని గాయపరిచే వ్యక్తి. ఇంకా చాలా ఆయనే చెప్పుకున్నాడు, నేను హింసకుడను, నేను దూషకుడను, నేను హింసకుడను దూషకుడను అని పౌలు ఒక దగ్గర చెప్పుకున్నాడు. అంతేకాదండి, వేరే వేరే పట్టణాలకు వెళ్ళి క్రైస్తవులు ఎక్కడ ఉన్నారో చూసి వారిని లాక్కొచ్చి వారిని హింసించేవాళ్ళు, వారిని చంపుతుంటే చూసి ఆనందించేవాడట. అపోస్తుల కార్యం 22:3-5 అది రాయబడింది, అక్కర్లేదండి. అంతేకాదు, స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు చూడండి, స్టెఫను దేవునితో నడిచినవాడండి. స్టెఫన్ అంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? దేవుడు యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఒక మాట అన్నాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు. అదే మాట స్టెఫను కూడా, స్టెఫనును హింసించి రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫను కూడా అదే మాట అన్నాడండి. అంతటి వ్యక్తి స్టెఫను. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చంపుతున్నటువంటి వారి గుడ్డలని తీసి ఆ గుడ్డలకి కావలుగా ఉన్నాడట పౌలు. ఆయనే చెప్పాడు ఆ మాట, పౌలే చెప్తున్నాడు. ఏమని? నేను స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు నేను కావలిగా ఉన్నాను. అంతటి ఘోరమైనటువంటి వ్యక్తినని ఆయన అగ్రిప్పరాస్తో కూడా చెప్పాడు నిండు సభలో. సరే, ఇలాంటి వ్యక్తి అంత పండితుడు, జ్ఞాని, ఈయన క్వాలిటీస్ చూస్తే ఈ విధంగా ఉన్నాయండి. ఇంతటి బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఆయనకు ఉన్నాయి. సౌలు, ఆయన ఎవరండి? సౌలు ఆయన పేరు. పౌలు కాదు, ముందు పౌలు కాదు, మొట్టమొదట సౌలు. ఇక్కడ ఈ యెరూషలేము ప్రాంతంలో చేసింది చాలకుండా వేరే పట్టణం, యెరూషలేముకు అవతల ఉన్నటువంటి వేరొక పట్టణం దమస్కుకి వెళ్ళి దమస్కులో ఉన్నటువంటి వారిని, ఆ పరిశుద్ధులను క్రైస్తవులంతా చెరపట్టి తీసుకుని వచ్చి యెరూషలేములకు వచ్చి వారిని కూడా బంధించి చెరసాలలో వేయించి వాళ్ళని కూడా హింసించాలని ఒక కంకణం కట్టుకొని మరి యాజకుల దగ్గర, ప్రధానుల దగ్గర లేఖలు తీసుకొని బయలుదేరాడట. ఎక్కడికండి? దమస్కుకు. వెళుతున్నటువంటి మార్గ మధ్యములో ఒక వింత జరిగిందండి, గొప్ప వింత. ఆ వింత ఏంటంటే, ఈయన వెళుతూ ఉన్నాడు, దమస్కుకు ముందు ఒక గొప్ప వెలుగు, ఒక ప్రకాశితమైనటువంటి గొప్ప వెలుగు, ఆ వెలుగు అతను చుట్టూ, ఆయన చుట్టూ ఏర్పడింది. ఒక పెద్ద దేదీప్యమానమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వెలుగు. అతనికి అర్థం కాల. ఆ వెలుగు శతకోటి సూర్యకాంత ప్రభావములతో నిండి ఉంది. ఒక్కసారిగా ఆ వెలుగును చూసి కుప్పకూలిపోయాడండి, సాష్టాంగ పడిపోయాడు. అలాగే అసలు ఏమి అర్థం కాలేదు, ఏమిటి ఆ వెలుగు? ఉన్నటువంటి అంత పెద్ద వెలుగుని ఎప్పుడు చూడలేదు. ఆ వెలుగును చూసిన వెంటనే కుప్పకూలిపోయి సాష్టాంగ పడిపోయాడండి. నేల మీద అలాగే అర్థం కాక సాష్టాంగ పడిపోయాడు. పడిపోయి ఆయన అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు
ఒక ఉరుము లాంటి శబ్దం, ఒక ఉరుము లాంటి గొప్ప స్వరం విన్నాడు. ఏమిటా స్వరం? సౌలా సౌలా, నన్నేల హింసించుచున్నావు, నన్నేల హింసించుచున్నావు. ఒకే ఒక మాట అండి స్వరం. భయపడిపోయాడు. ఆ సౌలు అన్నాడు, నీవెవరు ప్రభువా, నీవెవరు, నీవెవరు చెప్పమన్నప్పుడు అందుకు ప్రభు ఒక మాట అంటున్నాడు, నీవు హింసిస్తున్నటువంటి నజరేయుడు అనేటువంటి యేసును. ఆమేన్. సౌల మరి ప్రభువును యేసుక్రీస్తుని హింసించాడు. ఆయన హింసించాడండి. ఆయన పిల్లలను హింసించాడు. ఆయన పిల్లలను హింసించాడు. ఆయన పిల్లలను హింసించిన ఈయన హింసించినట్టే. నా బిడ్డలకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే అది నాకు ఇచ్చినట్లే. నా బిడ్డకు వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్లే. కనుక నా బిడ్డలను హింసించావు, అది నన్ను హింసించినట్లే. అందుకే అంటున్నాడు, నీవు హింసిస్తున్నటువంటి యేసును. ఒక్క మాట అండి, ఒకే ఒక్క మాట అండి. ఏం అర్థం కాలేదు. అంతటి ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి, ప్రజ్ఞాశాలి, ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వ్యక్తి, నిష్ట కలిగినటువంటి వ్యక్తి, యూదుడు, ఒక్కసారిగా యేసు ప్రభు మాటకు అలాగే లొంగిపోయాడు. ఒక్క మాటే, ఇంక వేరే మాట కూడా లేదు. నీవు హింసిస్తున్నటువంటి యేసును. ఒక్క మాటతోనే అంతటి ప్రజ్ఞాశాలి ఆ మాటకు లోబడ్డాడండి. ఆ మాటకు లోబడిపోయాడు. మరి మనం ఎన్ని సువార్తలు వింటున్నాం, ఎంతమంది పాస్టర్స్ కానీ దైవ సేవకులు కానీ చెప్తున్నటువంటి, సంఘాలలో చెప్తున్నటువంటి బోధలు వింటున్నాం, లేదా బయట ప్రదేశాలలో సువార్తికులు వస్తే చెప్తున్నటువంటి దేవుని మాటలు వింటున్నాం. ఎన్నో మీటింగ్లకు మనం అటెండ్ అయి ఉంటాం కదా. మరి మనం దేవునికి లోబడుతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనం ఆలోచించుకోవాలి. అలా లోబడినట్లయితే ఒక్కటే ఒక్క మాటకు ప్రజ్ఞాశాలి అయినటువంటి మరి పౌలు లోబడిపోయాడు, సౌలు లోబడిపోయాడు. మరి మనం లోబడుతున్నామా? మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్నట్లయితే మరి ఒక మాట మన జ్ఞాపకం చేస్తున్నాను. ఆదివారం బల్లారాధనలో బల్ల తీసుకున్నప్పుడు మరి మన బ్రదర్ అంటూ ఉన్నాడు, ఇక్కడ ద్రాక్షరసము రొట్టె మిగిలి ఉంది అంటే ఇంకా మనలో దేవుని అంగీకరించినటువంటి వారు ఉన్నారని అర్థం. అంతే కదండి? అంతే కదా? మరి ఎందుకు అక్కడ మిగిలింది? ద్రాక్షరసం రొట్టె ఎందుకు మిగిలింది? అయితే ఇంకా ఉన్నారు. ఎన్ని సువార్తలు విన్నా, ఎన్ని బోధలు విన్నా మనం ఇంకా మార్పు లేకుండా అలాగే ఉన్నామని ఆదివారం రోజు మనకు తెలియపరుస్తూ ఉంది ఆ రొట్టె, ఆ ద్రాక్షరసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దాని విషయం మనం ఆలోచిద్దాం. ఆలోచించాల్సినటువంటి విషయం. వెంటనే మరి ప్రభు
ఆ సౌలును పౌలుగా మార్చి సువార్తకు ఎన్నుకున్నాడండి. సువార్త పరిచర్య చేయటానికి పౌలును ఎన్నుకున్నాడు. పౌలును ఎన్నుకొని సువార్తకు పంపించాడు. మరి సువార్త పరిచర్య 14వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన సువార్త పరిచర్య ప్రారంభమైంది. అపోస్తల కార్యం. ఇక్కడ ప్రతి పట్టణాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి పట్టణాన్ని, అంటే లుస్త్రా, దెర్బే, ఏకోనియా, గ్రీసు, ఏథెన్స్, ఇంకా అనేక పట్టణాలు దర్శిస్తూ సువార్తను ప్రకటిస్తూ మరి ఆయన సాగిపోతూ ఉన్నాడు. ఆయనకి తోడు బర్నబా, వీరందరూ తోడయ్యారు. వారితో కలిసి ఆయన సువార్త పరిచర్య కొనసాగిస్తూ సాగిపోతున్నాడు. అనేక సార్లు ఆ పట్టణాల్లో ఉన్నటువంటి వారు, ఆ సువార్తను విన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? రాళ్ళు రువ్వుతున్నారు, వీరిని గాయపరుస్తున్నారు. అయినా కూడా వీరు సువార్తను మాత్రం విడవలేదండి. ఎందుకంటే దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తి, దేవుడు నా పరిచర్యను నువ్వు చెయ్యి పౌలు అని చెప్పి పంపించినటువంటి తరుణంలో ఈయన ఆ సువార్తను సంపూర్ణంగా ప్రకటించడానికే నిశ్చయించుకున్నాడు. నేనేమైపోయినా పోయినా పర్వాలేదు కానీ, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ, నేను సువార్తను చేసి ముగించాలి. ఇదే ఆయన ధ్యేయం. మరి మనకందరికీ తెలుసు 16:23లో 16:23లో పౌలు శీలలు చెరసాలలో వేయబడటం, పౌలు శీలలు చెరసాలలో వేయబడటం అంటే బంధించి, గొలుసులతో బంధించి చెరసాలలో వేయబడినప్పుడు ఆ రాత్రి జరిగిన విషయాలన్నీ కూడా మనకు తెలుసు. నేను మళ్ళా పదే పదే మరి అది తిరిగి రిమైండ్ చేయటం అది మంచిది కాదు. మనకందరికీ తెలుసు, ఈ చరిత్ర మనకందరికీ తెలుసు. అయితే ఎక్కడగా పోయి పరిచర్య చేసినా గాయాల పాలవుతున్నారు పాపం మీరు. కానీ వారు ప్రాణాల సైతం లెక్క పెట్టడం లేదు. నా పరిచర్య, నేను సువార్తను, నాకు ఇచ్చినటువంటి సువార్తను నేను ఖచ్చితంగా దేవునికి నమ్మకంగా నేను చేయాలి. అదే వారి చేయం. ఇప్పుడు ఏమన్నాడంటే, పౌలుని పిలిచి పౌలుతో ఒక మాట అంటున్నాడు. అంటే అక్కడ ఒక మాట ఉంది. ఏముందంటే, నిన్ను దూరంగా అన్ని జనుల దగ్గరకు పంపిస్తాను. ఎక్కడండి? దూరంగా అన్ని జనుల దగ్గరకు పంపిస్తాను. నీవు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించు అన్నాడు. 20 అధ్యాయం 24లో చూసినట్లయితే, ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు. అంటే నా ప్రాణానికి నేను విలువ ఇవ్వటం లేదు. ఆయన పరిచర్యను నేను సంపూర్ణంగా నేను చేయాలి. అదే నా ధ్యేయం. నా ప్రాణాన్ని కూడా నేను ప్రియమైనదిగా నేను ఎంచుకోవటం లేదు. ఇంతకీ పౌలు బోధించినటువంటి సువార్త ఏంటి? దేని గురించి బోధించాడండి? దేని గురించి బోధించాడు? 1 కొరింథీ 2:1-9 వరకు మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం తప్ప ఏంటండి? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం తప్ప నాకు మరేది తెలియదు.
దానిని మాత్రమే నేను ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం. ఆ యొక్క దాని గురించి నేను ప్రకటిస్తున్నాను. ఆయన జనన మరణ పునరుద్ధానములు, ఆయన పొందినటువంటి శిలువ శ్రమలు, ఆయన ఏ రీతిగా గాయపరచబడ్డాడు, ఏ రీతిగా మరి ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఎవరి కోసం పెట్టాడు? సమస్త మానవాళి కోసం, నశించిపోతున్నటువంటి సమస్త మానవాళి కోసం, వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించాలని ఆయన శిలువలో తన ప్రాణం పెట్టాడు. ఇది మాత్రమే నేను ప్రకటిస్తున్నానండి, మరేది నేను ప్రకటించటం లేదు. ఆయన వేరే విధంగా సంఘాలు కట్టి కాకమ్మ కథలు చెప్పుకుంటూ తన సొంత మాటలతో, తీయని మాటలతో మరి సంఘానికి నొప్పి కలగకుండా, అంతే కదండి, కఠినంగా మాట్లాడితే ఏమనుకుంటారు విశ్వాసులు? ఏమనుకుంటారండి కఠినంగా మాట్లాడితే? ఈయనెవరండి, ఏదో హ్యాపీగా చర్చిలో వచ్చి కూర్చొని 4 మాటలు విని వెళ్ళిపోదాం అనుకుంటే, ఈయనండి ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు. అంతే కదండి, కఠినంగా మాట్లాడాలని అట్లే మాట్లాడతారు. నిజం మాట్లాడినటువంటి వారిని అలాగే చూస్తారు. అలాగా మాట్లాడటం లేదండి. సంఘానికి హెచ్చరికలు చేస్తున్నాడు. సంఘ శ్రేయస్సు ముఖ్యం ఈయనకు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ తప్పిపోవటానికి వీల్లేదు. దేవుని సువార్తను విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మలో ఎదగాలి, దేవుని రాజ్యానికి చేరుకోవాలి. అదే పౌలుకున్నటువంటి గొప్ప మనస్తత్వం. దేవుడేదో నన్ను పిలిచాడు, నాకేదో పరిచర్యనిచ్చాడు, నన్ను అన్ని జనాంగం దగ్గరికి పొమ్మన్నాడు, సువార్తను ప్రకటించమన్నాడు. ఏం చెప్తారు, వీళ్ళు నన్ను గాయపరుస్తున్నారు, అందరూ నా మీద ఉమ్మి వేస్తున్నారు, తరుముతున్నారు, కొడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, నాకెందుకయ్యా ఈ శ్రమ? నేను ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ఇంత 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 బాధ్యత నేను తీసుకోవాలా అని అనుకోలేదండి. ఎలాగైనా సరే ఆయన నాకు ఇచ్చినటువంటి సువార్త, నాకు ఇచ్చినటువంటి పరిచర్య, సువార్త పరిచర్య నేను కడవరికి నేను చేయాలి. ఎన్ని గాయాల పాలైనా, నా ప్రాణం పోయినా కూడా పర్వాలేదు. పౌలుకు ఒక జబ్బు ఉంది, తెలుసు కదా మీకు అందరికీ. ఏంటండి? కడుపులో ఒక ముళ్ళు, ఒక నొప్పి ఉందండి. దాని గురించి ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. పాల్ మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. నా కృప నీకు చాలు, నేనుండాను చూసుకోవటానికి, నువ్వేం భయపడొద్దు. దాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. ఆయన శరీరాన్ని గురించి కానీ, ఆయన వ్యాధి గురించి కానీ, దేని గురించి ఆయన లెక్క చేయట్లేదు. ఆయనకు ముఖ్యం పరిచర్యే. అందుకే శిలువ మరణం, శిలువలో పడినటువంటి శ్రమలు, శిలువలో ఆయన గాయపరిచినటువంటి విధానం, శిలువలో ఆయన ప్రాణం పెట్టినటువంటి, ఎలాగ ప్రాణం పెట్టినటువంటి విధానం, తిరిగి మరలా ఎలా పునరుద్ధానం చెందాడు, ఈ విషయాలన్నీ. దేవుని రాజ్యం అది ఎలాంటిది? ఈ మాటలు మాత్రమే ఆయన చెప్తున్నాడు. చూడండి, 20 మరి ఇంతకుముందు చెప్పాను, అపొస్తల కార్యం 26వ అధ్యాయం తీయండి ఒకసారి.
వాక్యం, నీవు లేచి నీ పాదముల మోపి నిలుపము, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి ఎద్దకు పంపేదనని చెప్పాను. వారి కన్నులు మూతపడిపోయి ఉన్నాయి. నిజాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. దేవుడంటే వారికి తెలియటం లేదు. కనుక నేను వారి కన్నులు తెరుచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాడు. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, ఆ దర్శనానికి నేను లొంగిపోయానండి. విధేయుడినయ్యాను, నేను అవిధేయుడు కాలేదు ఆ దర్శనానికి. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవాలని నేను ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. ఏమండి, మారు మనస్సు పొందటానికి ఇది మాత్రమే నేను ప్రకటిస్తున్నాను, ఇంక వేరేది ఏది నేను ప్రకటించడం లేదు. అదేదో పెద్ద నేరమైనట్లు వీరు నన్ను పట్టుకొని చంపటానికి ప్రయత్నం చేశారు. చూసారా, ఆయన వేరే ఎక్కువగా మాట్లాడటం లేదండి. మీరైతే జ్ఞానులండి, నాకు జ్ఞానం లేదు అంటున్నాడు ఆయన. అదిగో మీ మధ్యలో నేను ఏమీ తెలియని వాడి వలె నేనున్నాను, విధేయుడనై ఉన్నాను నేను మీ మధ్యలో. మీరంతా తెలిసినట్టు వారు, గొప్పవారు, జ్ఞానులు. నాకైతే జ్ఞానం లేదండి. నేను దేవుని జ్ఞానముతో మాట్లాడుతున్నాను. దేవుని జ్ఞానముతో మాట్లాడుతున్నాను. మీ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానం. ఎందుకు పనికొస్తుందండి అలా జ్ఞానం? లోక సంబంధమైనటువంటి జ్ఞానం అది ఎందుకు పనికి రాదు. నా జ్ఞానం పరలోక సంబంధమైనది. నా జ్ఞానం పరలోక సంబంధమైనది. ఆ జ్ఞానముతోనే మీకు సిలువను కూర్చిన సువార్త నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఒక మాట ఉంది కదా, సిలువను గూర్చిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనము. ఏంటండి? రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అండి. దేవుని శక్తి. దేవుని రాజ్యము మాటలతో కాదు, అది శక్తితోనే నిండి ఉన్నది. 1 కొరింథీ 4:20, 6:20 అంటున్నారు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. యు ఆర్ మోస్ట్ వాల్యుబుల్ పర్సన్స్. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఏమిటి విలువ? ఆయన రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడు. ఏంటండి? ఆయన రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడు, మిమ్మల్ని తీసుకున్నాడు, కొనుక్కున్నాడు. దీనికి ఒక వాక్యం ఉంది, రెడీమర్. రెడీమర్ అంటే ఏంటండి? విమోచన. అంటే విమోచన అంటే ఏంటంటే తన సొంత వస్తువును తానే మరలా విలువ పెట్టి కొనుక్కోవటం అన్నమాట, తీసుకోవటం, విడిపించుకోవటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దానికి ఒక చిన్న కథ ఉంది.
అది కథ అనుకోవచ్చు, అది జరిగిన విషయం కూడా అనుకోవచ్చు. తండ్రి తన బాలుని తీసుకొని బజారుకి వెళితే బజారులో ఉన్నటువంటి మంచి మంచి ఆ రంగురంగుల ఏంటండి రంగురంగుల గాలిపటాలు ఉన్నాయట. ఒక మంచి గాలిపటాన్ని ఎన్నుకున్నాడు. ఎవరు? కుమారుడు. ఎన్నుకొని తండ్రితో అన్నాడు, నాన్న నాకు ఆ గాలిపటం నాకు కావాలి, ఆ గాలిపటం నాకు కావాలి, నన్ను అందంగా ఎగరేస్తూ ఉంటే అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి, ఆనందించాలి అని ఆ గాలిపటం కావాలని కోరితే తండ్రి ఆ గాలిపటాన్ని కుమారుడికి తీసిచ్చాడట. కుమారుడు వెళ్ళి గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు. ఆ అందమైన గాలిపటాన్ని ఎగరేస్తుంటే అది ఎక్కడో ఆకాశంలో పైకి చిన్నదిగా అవపడుతుంది. అంత ఎత్తుకే వెళ్ళిపోయింది. అందరూ వచ్చి దాన్ని చూస్తున్నారట. అందరూ వచ్చి దాన్ని చూస్తూ ఆనందిస్తూ ఈయన్ని పొగుడుతున్నారంట. అబ్బా, ఎంత అందమైన గాలిపటాన్ని ఎలా ఎగరేసావు, మా గాలిపటాలు ఏమి పోవటం లేదు పైకి. అప్పుడు ఎవరో ఒకరు, అప్పుడు మీకు మనం చూస్తూ ఉంటాం గాలిపటాలు, ఇది చెన్నైలో ఎక్కువ అండి, గాలిపటాలు మిద్దెల మీద నిలబడుకొని ఎగరేస్తూ ఉంటారు. ఎగురుతున్న పైకి ఎగురుతున్న గాలిపటాన్ని ఇంకొక గాలిపటం ఆ తాడుపోయి దాన్ని కోసేస్తుందండి. దాన్ని తగినటువంటి మాజా అంటారు దాన్ని, అది పూస్తారు దానికి, ఆ తాడుకి. ఆ విధంగా ఎవరో ఒకరు ఆ గాలిపటాన్ని తెంపేశారు. వేరే గాలిపటం పక్కన వదిలి ఆ గాలిపటాన్ని తెంపేశారు. ఆ గాలిపటం వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడో చిక్కుకునింది. వీరికి అవుపళ్ళ ఆ గాలిపటం ఎవరికి దొరికితే వాడు తీసుకెళ్ళి మళ్ళా షాప్ వాడికి ఆ గాలిపటాన్ని అమ్ముకున్నాడు. తర్వాత ఒకరోజు, కొన్ని రోజుల తర్వాత ఆ తండ్రి ఆ బిడ్డను తీసుకుని మళ్ళీ బజార్కి వెళ్ళాడు ఏదో కొనుక్కుందామని. కొనుక్కొని తిరిగేటప్పుడు ఆ గాలిపటం ఆ షాపులో ఆ బిడ్డ కంటపడింది. నాన్న, ఇదిగో ఆ రోజు నువ్వు తీర్చినటువంటి గాలిపటం, అందమైనటువంటి గాలిపటం నాన్న ఇక్కడికి వచ్చి చేరింది, మరలా దాన్ని తీసియవా నాకు, అది నాకు కావాలి, నేను ఉంచుకోవాలి ఆ గాలిపటాన్ని, తీసియవంటే ఆ గాలిపటాన్ని మరలా డబ్బిచ్చి తీసి తన కుమారుడికి ఇచ్చాడు. కుమారుడు ఎంత ఆనందపడ్డాడు. గాలిపటం ఎవరిదండి? వీరిదే గాలిపటం. మొట్టమొదటిగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి గాలిపటం మరలా రెండవసారి డబ్బిచ్చి దాన్ని కొనుక్కున్నాడండి. అది మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మనుషులకు దాసులు కాకండి, వారు చెప్పే తీయటి మాటలకు మోసపోకండి. అనేక మంది మోసపోతుంటారండి విశ్వాసులు. తీయటి మాటలు చెప్తుంటారు కొంతమంది. అనేక మంది విశ్వాసులు మోసపోతుంటారు. ఇప్పటికీ ఉంది. ఇళ్లల్లో కూర్చుంటారు, తీయటి మాటలు చెప్తుంటారు. వారు మెప్పు పొందడానికి. ఇంకొక టీం ఉందండి, ప్రేయర్ టీం ఒకటి ఉంటుంది. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రేయర్లు చేసి వస్తూ ఉంటారు. పాస్టర్కేమో అయ్యో వీరు ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు కనుక్కొని ప్రార్థన చేస్తూ వస్తుంటారని పాస్టర్ ఏమో అనుకుంటుంటాడు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంటింటికి వెళతారండి. ఇంటింటికి వెళ్ళి, అక్క బాగున్నారా, ఆమె రండి కూర్చోండి, ఎందుకంటే సంఘంలోనే వారు కదండి, ప్రేయర్ టీం వచ్చారు, సరే ఇంకా ఆరంభిస్తారు. కొద్ది మాటలతో మాట్లాడి, సరే ఇంత లోపల
ఆ ఇంటి గృహ యజమానురాలు వెళ్ళి, అయ్యో ప్రేయర్ టీం వచ్చింది కదా సంఘంలో నుంచి మనకు ప్రార్థన చేయడానికి వెళ్ళి అని చెప్పి వెళ్ళి ఏదో బిస్కెట్లు ఏదో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఏదో బిస్కెట్స్ కానీ ఏదైనా టీ కానీ పెట్టుకొని వస్తుంది. ఈ లోపల టీ తాగే అక్క, మీరు పెట్టిన టీ అబ్బా అద్భుతం, ఏమంటారండి, మీరు పెట్టిన టీ చాలా అద్భుతం, మేము 4-5 ఇళ్ళు తిరిగేసి వచ్చాం కానీ సరిగ్గా పెట్టలేదక్క, సరిగా లేదు, అబ్బా ఎక్కడ నేర్చుకున్నావు అక్క, చాలా అద్భుతం. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి. ఏంటి? తీయటి మాటలు. ఆ కుటుంబం అలా అక్క, ఈ కుటుంబం అలా అక్క. చర్చికి వస్తారక్క, మాటలు వింటారక్క, వెళ్ళిపోతారక్క. వాళ్ళ పిల్లలు చూస్తే ఒక దారి, వీరు చూస్తే ఒక దారి, ఎప్పుడు చూసినా గొడవలు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇలా స్టార్ట్ అవుతాయండి మాటలు. అంటే సంఘములో ఉన్నటువంటి కుటుంబాలను గురించి ఒక కుటుంబం దగ్గర మాట్లాడతారు, ఇంకొక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇదే మాటలు వీళ్ళ గురించి అక్కడ చెప్తుంటారు. ఇలాంటి ప్రార్థన టీములు కూడా కొన్ని ఉన్నాయి. మీకు తెలుసా? మన సుల్టూరుపేటలో కూడా ఉన్నాయి ప్రేయర్ టీమ్స్. పాస్టర్కి తెలియదు ఇవన్నీ. పాస్టర్ అనుకుంటారు, అయ్యో వీళ్ళ సమస్యలు గుర్తు తెలుసుకొని వీళ్ళు ప్రార్థన చేసుకుని వస్తున్నారని చెప్పనేసి ఈయన అనుకుంటాడు, సంతోషపడుతుంటాడు. అంతే కదమ్మా, మరి ప్రార్థన టీం వచ్చింది, చక్కగా మన గురించి ప్రార్థన చేశారు. అంతేకాదు వేరే వాళ్ళ కుటుంబాల గురించి మనకు కూడా చెప్పారు, బాగానే ఉంది అని చెప్పనేసి ఆమె చేతిలో ఉన్నటువంటి ఏదో 100, 200, 300 ఏదో తీసుకొచ్చి ఇస్తారు కొన్ని గృహాల్లో. ఎక్కడ ఆ ధనం ఎక్కడికి వెళ్ళాలండి? ఎవరికి చేరాలి ధనం? చర్చికి వెళ్ళాలి, లేదా పాస్టర్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఇదిగో పలానా గృహం వారు కానుకలు ఇచ్చారు, తీసుకోండి, ప్రార్థన చేసి మీరు ఉపయోగించుకోండి అన్నప్పుడు ఆ పాస్టరు ప్రార్థన చేసి ఆ కానుక పెట్టెలో వేస్తాడు. వెయ్యాలి, తప్పదు అది. కానీ అలా జరగదండి. వారు ఎందుకంటే మనం వస్తున్నాం కదా, తిరుగుతున్నాం కదా, మనకి అక్కడక్కడ మరి ఆకలేస్తే ఇంకా కావాలి కదా. ఇలాంటి టీం ఉంటుంది కదా. ఇవన్నీ పాస్టర్లకు కూడా తెలియవు, పాస్టర్లు కూడా గమనించుకోవాలి. ఇలాంటి టీముల్ని పాస్టర్లు కూడా గమనించుకోవాలి. మరి సరిగా వారు దర్శిస్తున్నారా? వారి సమస్యలు తెలుసుకుంటున్నారా? మరి వారికి సరిగా ప్రార్థన చేసి వస్తున్నారా లేదని చెప్పి తెలుసుకోవాలి. ఇలాంటి టీములు కూడా కొన్ని ఉంటాయి. దేవుని మనుషులకు దాసులు కావద్దు, మనుషులు చెప్పే మాటలకు మోసపోవద్దండి. మనుషులు హృదయాలోచనలు చాలా చెడ్డవి, హృదయాలోచనలు చాలా చెడ్డవి. కనుక మనుషుల మాటలను నమ్మకండి, మనుషుల కొరకు వారితో మోసపోవద్దండి. ఇంతకుముందు మనం పాటలో విన్నాం, రాజులు నమ్ముట కంటే మనుషులు నమ్ముట కంటే. వారు ఏం చేస్తారంటే, రాజులు మనుషులు ఏమవుతారు? మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని విశ్వసించాలి? మన దేవుడైనటువంటి యేసుక్రీస్తుని మాత్రమే నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మన సంభాషణ ఎవరితో ఉండాలి? మన సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి ఎవరితో మనం మాట్లాడాలి? దేవునితో మన సమస్యలు చెప్పుకోవాలి, దేవుని పైన మనం ఆనుకోవాలి. మనుషుల పైన ఆనుకోవద్దండి. మనుషుల పైన గాను రాజుల పైన మనం ఆనుకుంటే ఏమవుతాం? వాళ్ళు తొలగిపోయారంటే, అలా పక్కకి వెళ్ళిపోయారంటే మనం కింద పడతాం. అయితే దేవుడు స్టెడ్ ఫాస్ట్, ఆయన కదల్చబడండి. ఆయన బండ, ఆ బండ కదల్చబడదు, ఆ బండ క్రీస్తే, కదల్చబడినటువంటి బండ. అలాంటి బండను మనం ఆనుకోవాలి, ఆ బండ క్రీస్తే. కనుక మనుష్యులు వారి ప్రవర్తన, ఇప్పుడున్నటువంటి ప్రవర్తన ఇంక కొద్దిసేపటికి ఉండదు.
ఇప్పుడు చెప్పినటువంటి మాటలు కొద్దిసేపటికి ఉండవు, అప్పటికే మారిపోతాయి. ఇలా ఉంటాయి. కనుక మనుష్యుల మాటలను నమ్మకండి, వారికి దాసులు కాకండి, వారు చెప్పే తీయటి మాటలకు మోసపోకండి అని పౌలు భక్తుడు సంఘాలకు హెచ్చరిక చేస్తున్నాడు. గలతీ 2:20 ఒకసారి చూస్తామా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలమ్మా. నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. నేను భౌతికంగా ఇక్కడ జీవిస్తున్నాను. అయితే నాలో చదవమ్మా, మళ్ళా చదవమాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అదండి, క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తును నేను ఎరుగుదును. ఆయన ఎందుకు వచ్చాడో నాకు తెలుసు. క్రీస్తు ఎవరో నాకు తెలుసు. క్రీస్తు పరిచర్య తెలుసు. క్రీస్తు జనన మరణ పునరుద్ధానముల గురించి తెలుసు. సిలువ మరణం ఎలా పొందాడో తెలుసు. సిలువలో ఎలా గాయపరచబడాడో తెలుసు. సిలువలో అతను ప్రాణం ఎలా పెట్టాడో తెలుసు. ఎవరి కోసం ప్రాణం పెట్టాడో అది కూడా తెలుసు. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కనుక నేనైతే మనుషులను పోలి నడుచుకోవటం లేదు, క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఇప్పటి వరకు అనేక శ్రమలు అంటున్నాడు పౌలు, చెప్తున్నాడు ఒక దగ్గర. మరి 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చూసినట్లయితే, కొరింథీ పత్రిక 1వ కొరింథీ 4వ అధ్యాయం 11 నుంచి 13. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువురమైన నివాసము లేక ఉన్నాము, స్వశస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. చూసారండి, లోకస్తులంతా మమ్మల్ని ఏమంటున్నారు తెలుసా? మురికి వారు అంటున్నారు. లోకస్తులంతా మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, అదో మురికి వారు వస్తున్నారని. మమ్మల్ని పెంటతో సమానంగా చూస్తున్నారు. పెంట ఉంటే మనం ఎటు వెళ్తామండి? దారిలో పెంట ఉంటే తిరుక్కొని వెళ్తాం దూరంగా. ఆ విధంగా అంటే దాని అర్థం ఏంటంటే, అంటే పౌలు సువార్త పరిచర్య చేస్తూ తిరుగుతూ ఉంటే తప్పించుకొని దూరంగా వెళ్ళిపోతున్నారట. అంటే అక్కడికి వెళితే మనకి పెంట వాసన కొడుతుందని. పెంటతో సమానంగా మేము ఎంచబడుతున్నాం. ఎవరికి? లోకస్తులకి. పిడిగుద్దులు తింటున్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం, కష్టపడుతున్నాం, దిగంబరులం. మా వస్త్రాలన్నీ కూడా చిరిగిపోయాయి, పూర్తిగా వస్త్రాలు కూడా లేవు. వారి కొట్టినటువంటి దెబ్బలకు, వారి మమ్మల్ని ఈడుస్తున్నటువంటి ఈడ్పులకు మా వస్త్రాలన్నీ కూడా చినిగిపోయినాయి. పూర్తిగా మాకు బట్టలు కూడా సరైనటువంటి లేవు, దిగంబరులుగా ఉంటున్నాం, ఎంతో శ్రమలు అనుభవిస్తున్నాం. ఆకలి దప్పులు, సరైనటువంటి అన్న పానీయాలు కూడా మాకు లేవు. ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఆహారము లేకపోయినా, నీరు లేకపోయినా, మేము దిగంబరులైనా, మేము పిడిగుద్దులు తిన్నా, మేము శ్రమల పాలైనా, మేము కష్టాలు అనుభవించినా,
దేవుని సువార్తను మాత్రం మేము వదలం, ప్రకటించే తీరుతున్నాం. సువార్తను వదలటం లేదు, వదలం. దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య అది. నేను దూషకుడుగా హింసకుడుగా ఉన్నప్పుడు నన్ను పిలిచినటువంటి దేవుడు నాకు ఈ పరిచర్యను ఇచ్చినటువంటి దేవుడు. ఈ పరిచర్యను నేను కడవరకు, నేను ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, మమ్మల్ని పెంటతో సమానంగా ఎంచుకున్న మురికిగా చూస్తున్నా కూడా నేను మాత్రం ఈ సువార్తను వదిలిపెట్టనండి. ఎవరి దగ్గర నేనేమి పుచ్చుకోలేదు, ఎవరి దగ్గర నేను ఏమీ పుచ్చుకోవటం లేదు, ఏమి అడగటం లేదు, కానుకలు అడగటం లేదు, డబ్బులు అడగటం లేదు. నేను సువార్తను ప్రకటిస్తున్నాను, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాను, సిలువ మరణాన్ని గురించి ప్రకటిస్తున్నాను. ఇదే నాకు డబ్బులు ఇవ్వండి, నేను తీసుకోవటం లేదు. నేను కష్టపడి పని చేస్తున్నాను. నేను కష్టపడి పనిచేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నా. గొప్ప అంటే అతనిలో ఉన్నటువంటి ఆవేదన, సంఘాల మీద ఉన్నటువంటి బాధ్యత, దేవుడిచ్చినటువంటి మాటకు లోబడి, దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడి, మరి ఇంత శ్రమలు అవుతుంటే, పాలవుతుంటే కూడా నాకెందుకు ఈ పరిచర్య అని అనుకోలేదు. ఒక్క మాట కూడా, ఆ థాటే అతనిలో రాలేదు. అదండి నా సొంత మాటలు, నా వాక్చాతుర్యం మాట్లాడటం లేదు. నేను నా సొంత మాటలతో నేను మాట్లాడటం లేదు, మీకు చెప్పడం లేదు. దేవుని నుంచి నాకేదైతే వస్తుందో, అదే తెలియపరచుతుందో అదే నేను మాట్లాడుతున్నాను. వాక్చాతుర్యం నాలో లేదు. కొంతమంది మాట్లాడతారు తెలుసా అండి, స్టార్ట్ చేశారంటే కంటిన్యూగా 5 minutes 10 minutes మాట్లాడుతూనే ఉంటారు. వాక్చాతుర్యం అండి అది. అలాంటి మాటలు నేను మాట్లాడటం లేదు, నా సొంత మాటలు నేను చెప్పటం లేదు. దేవుడు ఏదైతే నాకు బయలుపరిచాడో, ఆయన సిలువ మరణం, సిలువ సువార్తన గురించి ఏదైతే చెప్పమన్నాడో అది మాత్రమే నేను ప్రకటిస్తున్నాను, అది మాత్రమే నేను చెప్తున్నాను. నా సొంత మాటలు నేను చెప్పటం లేదు. నన్ను పంపింది ఆయన, అందుకే. దేనికోసం పంపాడండి? సొంత మాటలు చెప్పమని పంపాడా? కాదండి, అందుకే పంపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నేను నమ్మిన దాన్ని, యేసుక్రీస్తు తనకు అప్పగించిన పరిచర్యను, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది హింసించినా, ఎన్ని బాధలు పడినా పూర్తిగా నేను తుది వరకు నేను చేస్తాను. అందుకే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, ఈ సువార్త పరిచర్యలో నా పరుగు నేను నిలపలేదు, ఆపలేదు. నేను పోరాడాను, కడవరకు పరిగెత్తాను, ఎక్కడా నిలవలేదు. వాడు కొట్టాడను, వాడు జైల్లో వేసాడను. జైల్లో వేస్తే గమనున్నారండి? గమనున్నారా? జైల్లో వేస్తే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు బంధకాలన్నీ ఊడిపోయాయి. బంధకాలన్నీ తొలగిపోయినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద భూకంపం వస్తే ఆ జైలు అధికారులు తెలుసుకొని వారు రక్షణ పొందారండి. ఆ సమయంలో కూడా వారు సువార్తను ప్రకటించే రక్షణ కలుగు చేశారు.
చూశారు, వాళ్ళు ఎక్కడ గమనం లేదు. అందుకే ఈ సువార్త పరిచర్యలో నేను పరిగెత్తాను, ఎక్కడ అలసిపోలేదు. జీవ కిరీటం నా కొరకు ఉంచబడింది. అదండి పౌలు భక్తుని యొక్క సువార్త పరిచర్య. కనుక మనం మనల్ని పరీక్షించుకుందాం. దేవుని మాటలకు లోబడ్డామా, లేక సంఘములో బోధ చేసే బోధకుల మాటలకు మనం విధేయత చూపిస్తున్నామా, లేక సంఘంలో చెప్పే మాటలు వింటూ బయటికి వెళ్ళి మనం మునుపటిలాగా మనం జీవిస్తూ ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రియమైనటువంటి సంఘమా, పౌలు పరిచర్య చాలా గొప్ప పరిచర్య అండి. నా మట్టుకు నేను అనుకుంటాను, పౌలు రాసినటువంటి పత్రికలు బైబిల్లో కానీ లేకుండా ఉంటే బైబిల్ సంపూర్ణమయ్యేది కాదని నా అభిప్రాయం. మరి పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, మరి వారి యొక్క అభిప్రాయం నేను చెప్పకూడదు. కానీ ఈ విషయం నేను ఆలోచించింది ఏంటంటే, ఆయన రాసినటువంటి పత్రికలు ఎందుకన్నానంటే ఆ మాట, ఆయన రక్షణతోనే సరిపెట్టలేదండి. ప్రతి సంఘాన్ని దర్శించాడు, ప్రతి సంఘానికి లేఖలు రాస్తున్నాడు. సంఘములో వదరబోతులు ఉంటారు, జాగ్రత్త. సంఘములో దుర్మార్గులు ఉంటారు, జాగ్రత్త. వారి మాటలు నమ్మకండి. అట్టి వారిని సంఘములో నుంచి వెలివేయండి. నేను వస్తాను, నేను దర్శిస్తాను, బెత్తం తీసుకుని వస్తాను అంటున్నాడు పౌలు. అన్నాడా లేదమ్మా? బెత్తం తీసుకొని వస్తాను అంటున్నాడు. మంచి మంచి సంఘములో మంచి సాక్షులు కూడా ఉన్నారు, సంఘాన్ని చెడిపేవారు కూడా ఉన్నారు. అట్టి వారి కొరకు నేను బెత్తం తీసుకొని వస్తాను సరిచేయటానికి. చూశారండి, పౌలు యొక్క పరిచర్య విధానం అలాగుంది. అందుకనే అన్ని సంఘాలకు లేఖలు రాశాడు. ఈ లాస్ట్లోనే మనకు బైబిల్లో లేఖలన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి. అవి కానీ లేకుంటే వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది, రోజు రోజుకి అప్డేట్స్. దేవునిలో ఉన్నారా, లేకపోతే తొలగిపోయారా, ఆత్మలు ఎలా ఎదుగుతున్నారు, ప్రతి నిత్యం కొనుక్కుంటున్నాడు. అందుకే అంటున్నాడు, నా కుమారుడు లాంటి వాడైనటువంటి, నాతో పరిచర్య చేసి సహచారి అయినటువంటి నా కుమారుడైనటువంటి తిమోతిని మీ దగ్గరకు పంపిస్తున్నాను. ఆయన వచ్చి అన్నీ మీతో మాట్లాడతాడు. నేను మరలా వస్తాను, మిమ్మల్ని కలుసుకుంటాను. అయితే ఇప్పుడు ముందుగా తిమోతిని, నా కుమారుడు లాంటి వాడు తిమోతి, ఆ తిమోతిని మీకు ముందుగా పంపిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప సేవ చేశాడండి సువార్త పరిచర్య అనే బదులు దేవుని మాటకు విలువ ఇచ్చాడు. దేవుని మాటలకు ఎన్నో మాటలు చెప్పలేదు ఆయనకి. వాళ్ళిద్దరికి ఏమి వాగ్దానం కూడా ఏమి జరగలేదండి. ఒక్క మాటే, నన్ను హింసిస్తున్నటువంటి యేసుని అన్నాడు. ఒక్క మాటే, అంతే, లోబడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది, కానీ నేను అది సమయం చాలదు, కానీ కొన్ని మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. మరి పాత నిబంధనలో మోషే ఉన్నారండి, ప్రవక్త. మోషే ఆయన ప్రవక్త. మరి రాజ్యాన్ని, ఆ రాజ్య అధికారాన్ని, మరి రాజభోగాలను, ఆ రాజరికాన్ని అన్నిటినీ వదులుకున్నాడండి. మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే కొన్ని మాటలు మనం చదవచ్చు. కొంచెం తొందరగా చదవండి. అది హెబ్రీ
22వ అధ్యాయం అక్కడి నుంచే చదవమంటారు. 24 నుంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనముక క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుటకు ఒప్పుకోలేదట. ఏలయనగా ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూస్తున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను. ప్రైజ్ ది లార్డ్. రాజ్య అధికారాన్ని, రాజభోగాలను, సమస్తాన్ని వదిలిపెట్టాడు. ఆ నింద క్రీస్తు నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఈ భోగ భాగ్యముల కంటే కూడా మరి క్రీస్తు బిడ్డలతో శ్రమలు అనుభవించటం మేలు అనుకున్నాడంట. ఫరో కుమార్తె కొడుకను కూడా కొడిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకని ఆయన పారిపోయాడంట. పారిపోయి ఏం చేశాడు? మిథ్యానం. ఎక్కడికి వెళ్ళండి? మిథ్యానం. ఆడికెళ్ళి గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎండలో వానలో ఎండిపోతున్నాడు. రాజభోగం అనిపించినటువంటి మోషే ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? గొర్రెలు మెప్పుతున్నాడు. మోషే ఎందుకు పారిపోయాడు? భయంతో పారిపోయాడు. ఇంకా అవన్నీ మీకు తెలుసు. ఐగుప్తీయులను కొట్టడం ఇవన్నీ మీకు తెలుసు, ఇంకా నేను చెప్పక్కర్లేదు. భయపడి పారిపోయాడు. తన మామ అయినటువంటి మిథ్యాను యాజకుడైనటువంటి ఇత్రో మందను మేపుకుంటూ ఒకరోజు దేవుని పర్వతమైనటువంటి హోరేబుకు వస్తాడు. మేపుకుంటూ పర్వతాలు దాటుకుంటూ అవతల ఇంకొక పర్వతం ఉంటే అది దేవుని పర్వతం అట, హోరేబు పర్వతం. ఆ పర్వతం దగ్గరికి మేపుకుంటూ వచ్చాడు. మేపుకుంటూ వచ్చి ఉన్నట్టుకుండి ఒక వింత జరిగింది అక్కడ. ఒక పొద ఊపడిందండి. పొద చూస్తే కాలుతూ ఉంది. ఆశ్చర్యం వేసింది ఇతనికి. అరే ఏంటి పొద కాలుతుంది అని చూద్దామని ఇటుపక్క చూస్తే అరే పొద కాలుతున్నట్లు కాలుతుందే కానీ పొద కాలటం లేదు. అసలు ఏంటిది వింత చూద్దామని ఆ పక్కకి వెళ్ళాడట. ఆ పక్క పోయి తిరిగి మనం చూద్దాము ఏమిటి వింత. పొద కాలుతున్నట్లు ఉన్నదే కానీ కాలటం లేదు. సరే, అప్పుడు మోషే ఇక్కడికి రావద్దు, ఇటువైపు రావద్దు. ఆ పొద మధ్యలో నుంచి ఒక గొప్ప స్వరం ఏముంటుంది? మోషే మోషే అని పిలిచాడు. అందుకు మోషే చిత్తము ప్రభువా. ఏమన్నాడండి? రాజభోగాలను అనుభవించినట్టు వ్యక్తి గొర్రెలు మేపుతున్నాడు. ఇప్పుడు చిత్తము ప్రభువా. ఇది పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. నీ చెప్పులు విడు. ఈ పరిశుద్ధ స్థలంలోనికి నీ చెప్పులు వేసుకొని రావటానికి వీలు లేదు. దిస్ ఇస్ హోలీ ప్లేస్. అంతేకాదండి, మరియు ఇంకో మాట అన్నాడు, నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నప్పుడు మోషే భయపడి తన ముఖాన్ని కూడా కప్పుకున్నాడు ఆయన చూడటానికి. ఆ పొదలో ఆ మండుతున్న మధ్యలో నుంచి స్వరాన్ని
ఆ కాలుతున్న పొదను చూడటానికి ముఖం కప్పుకున్నాడంట. అంతే, మాటకు లోబడిపోయాడండి. మాటకు లోబడిపోయాడు. నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పినప్పుడు లోబడిపోయాడు. ఇంకొక మాట అంటున్నాడు, మోషే, నా ప్రజలు, నేను ఎన్నుకున్నటువంటి ప్రజలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దాస్యములో ఎంతో బాధ అనిపిస్తున్నారు, ఎంతో శ్రమల పాలవుతున్నారు. వారు ఐగుప్తీయులు పెట్టే బాధలను భరించలేక వాళ్ళు మొర పెడుతున్నారు. వాళ్ళ మొరను నేను వింటున్నాను. వారి దుఃఖాన్ని నేను చూశాను. వారిలో వస్తున్నటువంటి కన్నీటిని నేను చూశాను. వారు నా ప్రజలు, నేను ఎన్నుకున్నటువంటి ప్రజలు. వాళ్ళని అప్పగించింది ఎవరండి? ఐగుప్తుకి అప్పగించింది ఎవరు? అది దేవుడండి, అది ప్రవచనం. ఎందుకంటే వినడాలనే జనాంగం, వారు బాధలు అనుభవించాలి, వారు రాటు తేలాలి, శుద్ధ సువర్ణంగా మారాలి, దేవుని ప్రజలుగా బయటికి రావాలి. అది ముందు దానికి ఒక ఇది ఉందండి, దానికి అది మనం ఇప్పుడు అవసరం లేదు. కనుక వారు మొర నేను ఆలకించాను, వారి కన్నిటి నేను చూశాను. వారు నా ప్రజలు కనుక వారిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చి, ఇదిగో దూరంగా ఒక విశాలమైనటువంటి ప్రదేశం ఉంది. అది సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం. ఆ ప్రదేశంలో ఎవరెవరున్నారు? కనానీయులు నివసిస్తున్నారు, హిత్తీయులు నివసిస్తున్నారు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు నివసిస్తున్నటువంటి ఆ ప్రదేశం, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం, సమృద్ధి. అక్కడికి నడిపించాలని నేను పైనుంచి దిగి వచ్చాను. అయితే ఆ కార్యం నువ్వు చేయాలి. నిన్ను ఫరో దగ్గరకు పంపిస్తాను. ఫరోతో మాట్లాడి వారిని విడుదల చేసి బయటికి తీసుకురా. అయ్యో ప్రభువా, నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడిన ప్రభువా? ఫరో రాజుతో మాట్లాడగల శక్తి నాకుందా? వారిని విడిపించి తీసుకొని రాగల శక్తి నాకుందా? లేదు. భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. అంతేకాదు, నీకు తోడుగా నీ అన్నయ్య అహరోనును నీకు తోడిస్తున్నాను. అంటే నేను నత్తి కలవాడను, నేను సరిగ్గా మాట్లాడాలంటే అప్పుడు నీతో, అంటే నీ తరఫున మాట్లాడటానికి అహరోను పంపిస్తానంటున్నారు. మరి ఎట్టకేలకు ఆ మాటకు లోబడినటువంటి వ్యక్తి, మరి నేను ఎప్పుడైతే దేవుడు నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడవద్దు, నీ వారిని బయటికి తీసుకురా అన్నప్పుడు మరి మోషే ఏమనుకున్నాడు? నిశ్చయించుకున్నాడండి. ఐగుప్తుల నుంచి విడిపించి వారిని తీసుకురావటానికి నిశ్చయించుకున్నాడు. దేవుని స్వరానికి లోబడాడు, దేవునిపై ఆధారపడ్డాడు. మండుచున్నటువంటి పొద అనుభవాన్ని చూశాడు. అతని హృదయంలో ఆ మంట మండుతూ ఉంది. ఏమిటా మంట అంటే, ఎలాగైనా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, నేను ఆ ప్రజలను బయటికి తీసుకుని రావాలి. ఎందుకు? దేవుడు చెప్తున్నాడు కదా, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు, నేను నడిపిస్తాను, నువ్వు ముందు నడు వారికి. కనుక ఎలాగైనా వారిని నేను తీసుకురావాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ విధంగానే అక్కడికి వెళ్ళాడు. 10 అద్భుతాలు దేవుడు చేస్తే వారి మధ్యలో లాస్ట్లో ఆఖరులో దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా. ఆయన యెహోవా దేవుడు, బల పరాక్రమగల దేవుడు, శక్తిశాలి, శక్తి సంపన్నుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని అక్కడ వారి మధ్యలో రుజువుపరిచాడండి. ఫరో నేత్రాలను వెలిగించాడు.
వారిని బయటికి వెళ్ళటానికి ఫరో అనుమతించాడు. వారిని బయటికి తీసుకుని వచ్చాడు. ఎంతమంది మొత్తం కాల్బలం? 6 లక్షల మంది కాల్బలం. వాళ్ళ పశువులు, వాళ్ళ సంతతి, ఎద్దులు, గొడ్లు, మందలు, పిల్లలు, ఏంటంటే 6 లక్షల మంది కాల్బలం రావటమే ఎర్ర సముద్రం ఎదురైంది. అక్కడే స్టార్ట్ అయింది సణుగుడు, గొణుగుడు. అక్కడే ఎదురీత మోషేకి. ఏం చేయాలో తోచలేదు. దేవునితో ప్రార్థన చేశాడు. దేవా, ఏమిటి పరిస్థితి, ఎలా చేయాలి? ఈ ప్రజలు ఇలా అంటున్నారు, సణుగుతున్నారు. ఈ ఎర్ర సముద్రంలో ముంచడానికే మమ్మల్ని తీసుకొచ్చిందని. దేవుడు అద్భుత కార్యం చేశాడు. ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలందరూ క్షేమంగా నడుచుకుంటూ ఎర్ర సముద్రంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మీరు చూసినటువంటి ఈ ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూ మీరు చూడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలను హింసించినటువంటి ఐగుప్తీయులు ఇంకెన్నటికి, ఇదే మీరు చూస్తున్నది, ఇంకెన్నటికి మీరు చూడరు. అందరూ కూడా సముద్రంలో కొట్టుకుపోయారండి. అక్కడి నుంచి ఒక్కొక్కటి 430 సంవత్సరాల బానిసత్వం అనుభవిస్తే వారిని బయటికి తీసుకొని రావాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంటే, ఆ బయటికి తీసుకురావడానికి బాధ్యత మోషేకి అప్పగిస్తే, మోషే ఎలాగైనా సరే వారిని తీసుకురావాలని దేవుని మాటకు లోబడి, దేవుని స్వరానికి లోబడి మరి హృదయంలో నిశ్చయించుకొని వారిని బయటికి తీసుకొస్తే అక్కడి నుంచి మోషేకి ఇబ్బందులు స్టార్ట్ అయినాయండి. మనకన్నీ తెలుసు. మనం సంఖ్యాకాండంలో మన దీంట్లో బైబిల్ స్టడీలో కూడా మనం చదువుతూ ఉన్నాం. బైబిల్ స్టడీలో కూడా టూకీగా గిస్ట్ అంటే చెప్తూ ఒక్కొక్కటి మొత్తం మనం కవర్ చేయటం లేదు, కానీ కొద్దిగా మనం అంటే అధ్యాయం కదండి, ఆ పుస్తకం అంతా కూడా మనం కవర్ చేస్తున్నాం. కానీ లోతుగా మనం పోకుండా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చదువుకుంటూ మనం పోతూ ఉన్నాం. మొన్న కూడా మన ట్యూస్డే బైబిల్ స్టడీలో సంఖ్యాకాండం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ సంఖ్యాకాండంలో మరి మోషే అనుభవించినటువంటి శ్రమలు అంటే వీరు తిరుగుబాటు వల్ల మోషే పడినటువంటి బాధలు. ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారంటే ఒక్కొక్క తిరుగుబాటు దగ్గర దేవునికి కోపం వచ్చి వాళ్ళని నాశనం చేస్తాను, వాళ్ళని శపిస్తాను, వాళ్ళని నాశనం చేస్తాను, వాళ్ళని చంపేస్తానంటూ కూడా, ప్రభువా వాళ్ళని క్షమించండి, వాళ్ళ ప్రజల కొరకు క్షమించండి అని ఎన్నిసార్లు దేవునితో వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రజల గురించి దేవుడు ఏం చెప్తాడో అని సీనాయి పర్వతం మీద పైకి వెళితే ఆయన రావటం తడవు చేశాడని, ఆలస్యమైందని, వీళ్ళే మనల్ని నడిపించడానికి ఒక వ్యక్తి కావాలి కదా. ఆడు వెళ్ళిపోయాడు, పోయాడు. మనం ఒక దూడను చేసుకున్నాం, ఒక ప్రతిమను చేసుకుందాం, ఒక దూడను చేసుకున్నాం, ఆ దూడ మనం పెట్టుకొని ముందు నడుద్దామని వారు ఒక దూడని, బంగారు పోత పోసిన ఒక దూడను చేసుకున్నారంట. విగ్రహాన్ని చేసుకుని తాగి చిందులు వేస్తుంటే దేవునికి కోపం వచ్చింది. మరలా అక్కడ కూడా దేవునితో మాట్లాడి క్షమించమని, ప్రజలను క్షమించమని అడిగాడు. దేవునికి కోపం వస్తే ఒక్కసారి 25,000 మంది చంపారట. 25,000 మంది ఒక్కసారి చంపేశాడు. వారు విననొల్లని జనాంగము, లోబడనొల్లని జనాంగము, 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో మగ్గి వారి బాధలు చూడలేక వారిని ఎలాగైనా విడుదల చేయాలని మనం ఆలోచించి ఒక ప్రణాళికాబద్ధకంగా వారిని బయటికి తీసుకుని వస్తే వారు పెడుతున్నటువంటి బాధలు, వారి తిరుగుబాటు, వారి వ్యతిరేకత చూశారండి. 25,000 మంది ఒక్కసారి చనిపోయారంట.
మోషే ఏమన్నాడు తెలుసా? అహరోన్ వెళ్ళు, మందసం దగ్గరికి వెళ్ళి, బలిపీఠం దగ్గరికి వెళ్ళు, నిప్పులు రాజేయి, ధూపం ఎత్తుకో, సమాజం మధ్యలోకి వెళ్ళు, సమాజం మధ్యలో నిలబడు. వెంటనే అహరోను బలిపీఠం దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి నిప్పులు రాజేసి ధూపం వేసుకొని, ఆ ధూపాన్ని చేత పట్టుకొని ఆ సమాజం మధ్యలోకి వెళ్ళి నిలబడితే ఆ తెగులు ఆగిపోయిందంట. ఆ తెగులు ఆగిపోయింది. ఇలాంటి బాధలు, ఎన్నో బాధలు అనిపించాడండి వాళ్ళని తీసుకురావటానికి. కారణం ఏమిటా కారణం అంటే దేవుని మాటకు విలువిచ్చాడు, దేవుని మాటకు లోపడ్డాడు. ఆ మండుతున్నటువంటి పొద ఈయన హృదయంలో మండుతూ ఉంది. ఆ సంభవం ఈయన హృదయంలో మండుతూ ఉంది. వారిని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని. అందుకే ఎన్ని అవమానాలు, ఎన్ని తిరస్కారాలు వచ్చినా, ఎంతమంది గొణిగినా సణిగినా వారిని తీసుకురావటానికి నిశ్చయించుకున్నాడు, వారిని తీసుకుని వచ్చాడు. అయితే మోషే ఈ ప్రయాణంలో, వారిని తీసుకొచ్చే ప్రయాణంలో ఆయన కూడా దేవునికి అవిధేయత చూపించి ఆయన కూడా దండన పాలయ్యాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయమైనటువంటి దేవుడు. ఎందుకు తెలుసా? మోషే వీళ్ళందరినీ విడిపించుకొని వస్తున్నాడు కదా, మరి మోషేని క్షమించవచ్చు కదా. మోషే చేసింది ఒకటే తప్పు. ఏమిటి? బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. విసిగిపోయాడండి. మనమైనా సరే మన పిల్లలు ఊరిక ఇంట్లో బాధిస్తుంటే ఏదో మాట్లాడుతుంటే ఒక దెబ్బేస్తాం, గమని రాని. విసిగించారు. బియాండ్ కంట్రోల్ తప్పాడు. ఎవరు? మోషే. ఎన్నిసార్లు విసిగిస్తారు? ఆలోచించలేదా వాళ్ళు? అరే మనం 430 సంవత్సరాల మధ్య ఇదైపోయామే, వీళ్ళు బయటికి తీసుకొచ్చారే ఒక కేవలం ఆహారం కొరకు, మాంసాహారం కొరకు. చూడండి ఎంత తిరుగుబాటు. నీరు సరలేదంటారు, నీళ్ళు లేవంటారు. బండతో ఆ మాటకు బండను కొట్టాడండి. ఆ మాటకు దేవుని దగ్గర నుంచి దండన పొందుకున్నాడు. పోనీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోడుకొని వస్తే, మరి మోషే ఏమన్నా పాలు తేనెలు ప్రవహించే దేశాల్లో మనకు వచ్చాడా? రాలేదండి, రాలేదు. దూరం నుంచి ఏంటి ఆ కొండ? పిస్కా కొండ, నేబో పర్వతం. ఆ పర్వతం మీద నుంచి ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశం చూడు. మోషే లోపల ప్రవేశించాల. ఆ మొదటి తరం మొత్తం గతించిపోతే ఆ రెండవ తరం పిల్లలందరినీ కూడా ఆ మొదటి తరంలో నుంచి కాలేబును యోషువను మాత్రమే ఎన్నుకొని వీరందరినీ బయటికి తీసుకురావటం జరిగింది. మోషే అక్కడ చనిపోయాడు. మోషే పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి రాల. కారణం వీరు చేసినటువంటి విసిగించినటువంటి విసిగించేశారు మోషేనే. సో దేవుని మాటకు లోబడినటువంటి మోషే వారిని తీసుకొని తన ప్రయాణాన్ని ఆఖరి వరకు ఆయన దాన్ని పూర్తి చేశాడండి, ప్రయాణాన్ని ఆయన వచ్చినంత వరకు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని మన ఆత్మీయ ప్రయాణంలో వచ్చే ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ మనం మనుషుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడి దేవునితో చెప్పుకుంటే వాటినన్నిటినీ అధిగమించడానికి దేవుడు పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తాడు. దేవుడే పరిష్కరిస్తాడు ఆ సమస్యల్ని. కనుక మనం దేవుని వైపు, దేవుని ఆనుకొని ఆయన వైపు చూస్తూ మనం మన ఆత్మీయ ప్రాణాయాన్ని కొనసాగిస్తాం. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీ ఘనమైన నామానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదిగో నాతో మాట్లాడినటువంటి కొన్ని మాటలు ప్రభా మీ బిడ్డలకి నేను ఇచ్చాను. దేవా, మా ఆత్మీయ ప్రయాణంలో మాకు ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఏ ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని ఇరుకులు వచ్చినా సరే, మా గురి ఒకటి తండ్రి, మిమ్మల్ని చేరుకోవాలి. ఎందుకంటే మీరు మమ్మల్ని మీ స్వర్గం ఇచ్చి విలువ పెట్టి కొన్నటువంటి దేవుడు తండ్రి. ఈ లోకములో ఎన్నో శ్రమలు మాకు తప్పు అయితే వీటన్నిటినీ పరిష్కరించగల శక్తి సామర్థ్యాలు మీకున్నాయి కనుక మీకు సమస్యలు మేము చెప్పుకుంటూ మీ వైపు చూస్తూ ఈ ఆత్మీయ ప్రయాణాన్ని ముందు కొనసాగించడానికి మీరు కృప చూపించమని, మరి ఇప్పటి వరకు మరి విన్నటువంటి మీ బిడ్డలను కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని, వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని కూడా వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.